తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కానీ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ ఎలా బయటపడింది? వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళ పోలీసులు ఉంటారు, వాళ్ళ మనుషులు ఉంటారు. కానీ ఒక చిన్న సంఘటన గమ్మత్తుగా జరిగింది. ఒక పాల వ్యాన్లో లిక్కర్ సరఫరా జరుగుతుందనే విషయం పోలీసులకు తెలియదు. మామూలు జనరల్ చెకింగ్లో భాగంగా పాల వ్యాన్ ఆపారు. ఆపితే మరి ఆ డ్రైవర్కి సరిగ్గా తెలియదేమో, కొంచెం వేగంగా నడిపాడు. దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి ఆ పాల వ్యాన్ వెంబడించి పట్టుకున్నారు. దాంట్లో మద్యం బాటిల్స్ కనపడ్డాయి. సరే, ఇది సహజంగా ఏదైనా షాప్కి తీసుకెళ్తున్నారేమో, ఒరిజినల్గా షాపుల నుంచి ఆథరైజ్డ్గా జరుగుతున్న వ్యవహారం అని అనుకున్నారు. ఎందుకైనా మంచిదని అక్కడ ఉన్న సీసా మీద క్యూఆర్ కోడ్ని వీళ్ళు స్కాన్ చేశారు. అది స్కాన్ అవ్వలేదు. సో దాంతో ఇది నకిలీ మద్యం అని అర్థమైంది. డ్రైవర్ని పట్టుకున్నారు. డ్రైవర్ అడ్రస్ చూపించాడు. సో మొత్తం నకిలీ మద్యం ఫ్యాక్టరీ, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న నకిలీ మద్యం ఫ్యాక్టరీ మొత్తం కూడా బయటపడింది. ఇప్పుడు ఇందులో ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు అనే వ్యక్తి, విజయవాడ సంబంధించిన వ్యక్తి, ఆయన తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గతంలో పనిచేశాడంట. తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం, కూటమి అధికారులు రావడంతో మొత్తం తంబళ్లపల్లి మార్చేశాడు. అక్కడ మొత్తం ఈ లోకల్ నాయకుల అండతో అక్కడ పెద్ద ఒక డాబాని అద్దె తీసుకుని చుట్టూ ఎత్తుగా గోడలు నిర్మించి ఒరిస్సా నుంచి మనుషులు తీసుకొచ్చి మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం దించి టెక్నికల్ అసిస్టెంట్స్లు, కొంత టెక్నికల్ పీపుల్ కూడా, అంటే పెద్ద పెద్ద బ్రాండ్లు తయారు చేయడానికి, తర్వాత ప్రజలకు ప్రమాదం రాకుండా, మరీ చావకుండా అలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని కూడా దించి పెద్ద ఎత్తున అక్కడ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. ఇది పట్టుబడి ఉండగానే మొత్తం మీద ఎక్సైజ్ వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ కట్టా సురేంద్ర నాయుడు లోకల్ లీడరు, అసలు టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి వెనక హస్తం ఉందని చెప్పారు. అక్కడ ఉన్న రాజేష్ అని ఈ జయచంద్రారెడ్డి పిఐ వీళ్ళందరినీ కూడా పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత దీంట్లో చాలా లోతైన వ్యవహారం ఉంది, దీని వెనక చాలా పెద్ద మనుషులు ఉన్నట్టు ప్రకటనలు ఇచ్చారు. కానీ తెల్లారెవరికి అమరావతి నుంచి ఫోన్లు వచ్చినాయి. అవి మొత్తం వ్యవహారం పక్కన పెట్టారు. రేపు ఇందులో ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని విడిచిపెడతారు, కేసు ముందు వెనకలు ఎలా మారుస్తారో తెలియదు. కానీ ఈనాడు పత్రిక మెయిన్ ఎడిషన్లో కాకుండా లోకల్ ఎడిషన్లో రాసింది ఒక తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే దాదాపు 500 బెల్ట్ షాపులు ఉన్నాయని. ఈరోజు మళ్ళీ అదే పత్రిక 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని రాసింది. అంటే ఒక తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1,75,000 ఉండాలిగా. కనీసం కొన్ని చిన్న ఊళ్ళు తీసేసినప్పటికీ 1,00,000 బెల్ట్ షాపులు అయితే రాష్ట్రం నడుస్తున్నాయి. ఈ బెల్ట్ షాపులు మొత్తానికి కూడా చౌక మద్యం, నకిలీ మద్యం వీళ్ళే తయారు చేసి పంపిస్తున్నారు. మామూలుగా 10-15 రూపాయలకి తయారయ్యే మద్యం మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ అనేది సిగరెట్లు కానీ మద్యానికి కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది కనుకనే మద్యాన్ని, సిగరెట్లని అది వదిలేస్తుంది. కానీ ఇక్కడ ఈ బెల్ట్ షాపులో నడిచే దాంట్లో ఈ ఎక్సైజ్ డ్యూటీ రూపాయి ప్రభుత్వానికి రాదు. దీన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకోరు. ఇక్కడ వీళ్ళు ఏమవుతారో చూడరు. ఈ బెల్ట్ షాపులన్నీ అనధికారమైనవి, కేవలం ఆ లోకల్ తెలుగుదేశం లీడర్లకు అనుసంధానంలో వాళ్ళ మనుషులు నడిపేవి. మొత్తం 10 రూపాయలు, 15 రూపాయల మందుని వీళ్ళు 100 రూపాయలు, 150 రూపాయలకు అమ్ముకొని కోట్ల రూపాయలు గడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరు దీని మీద స్పందించట్లేదు. ఈ ఎక్సైజ్ అధికారులు దాడి చేసినప్పుడు రోజుకి 1,75,00,000 రూపాయల సరుకు ఎక్కడి నుంచి వెళుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 1,470 లీటర్ల తయారు చేసిన మద్యాన్ని పట్టుకున్నారు. 1,000 లీటర్ల స్పిరిట్ పట్టుకున్నారు. సిద్ధంగా ఉన్న 20,000 బాటిల్స్ రెడీగా నింపి సీలేసి రెడీగా ఉన్న 20,000 బాటిల్స్ పట్టుకున్నారు. తర్వాత ఖాళీగా ఉన్న 12,000 బాటిల్స్ పట్టుకున్నారు. అవి కాకుండా ఒక 4 మెయిన్ బ్రాండ్స్, ఈ అడ్మిరల్ బ్రాంతి అని, బెంగళూరు విస్కీ అని, రకరకాల కొంచెం గుర్తింపు పొందిన బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్, వాటికి సంబంధించిన మూతలు, వాటికి సంబంధించిన స్పెషలైజ్డ్ సీసాలు, ఇవన్నీ కూడా ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారు. అయినప్పటికీ ఈ 4 రోజులు ఆగి చూడండి, ఈ మొత్తం ఈ పాటికే ఈ రోజుకే అక్కడ ఉన్న ఈ రాజేష్ కీలకమని చెప్పారు, అతను ఇంతవరకు అరెస్ట్ చేసినట్లేదు. చిన్నగా ఎఫ్ఐఆర్ తారుమారు చేసి ఈ మొత్తాన్ని సప్రెస్ చేస్తారు. కానీ అసలైన ఆధారాలు దొరికిన లిక్కర్ స్కామ్ ఇదే.